as a follow-up that topic, is there any science behind why people operate in that lowest version of their earning potential, and how we can overcome that, sir? Okay. ఆ లోయెస్ట్ వెర్షన్‌లో ఆపరేట్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఉన్న బ్రాటప్. మనకున్న బ్రాటప్, మన పెంపకం. చిన్నప్పటి నుంచి కూడా మన పెంపకం. ఏదైనా సరే మీరు కొంచెం విడిగా, కొంచెం డిఫరెంట్‌గా, అంటే మిగతా గ్రూప్ కంటే కొంచెం డిఫరెంట్‌గా గనక మీరు ప్రయత్నం చేసినా, మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా, లేక ఏదైనా చేసే ప్రయత్నం చేసినా సరే, ఆలోచన చేసినా సరే, మనందరూ తిడతారు. ఎందుకలాగా? నలుగురితో పాటు నారాయణ, అందరిలాగా ఉండొచ్చు కదా! నువ్వెందుకు డిఫరెంట్‌గా ఉంటున్నావు? అంటే వి ఆర్ ఇంజెక్టెడ్. అంటే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్‌గా ఉండటానికి మనం ఇంజెక్ట్ చేయబడ్డాం. డిఫరెంట్‌గా ఉండకుండా ఉండటానికి. సో, వీలైనంత వరకు ఏంటంటే మిగతా వాళ్ళందరితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఈ కలిసి ఉండే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ లోయర్ లెవెల్‌లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనకు తగ్గట్టుగా మన క్రౌడ్ మన చుట్టూ ఉంటుంది. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే, ఈ 50,000 వాడికి ఏ విధంగా అయితే క్రౌడ్ ఉంటుందో, ₹1,00,000 కూడా వాడి క్రౌడ్ వాడికుంటుంది. 10,00,000 వాడికి కూడా వాడి క్రౌడ్ వాడికుంటుంది. అంటే ఈ నలుగురితో పాటు నారాయణ అన్నప్పుడు, ఆ నలుగురు నీకు 50,000 సంపాదించే దగ్గర ఉంటారు, 1,00,000 సంపాదించే దగ్గర ఉంటారు, 10,00,000 సంపాదించే దగ్గర ఉంటారు, 1,000,00,00,000 సంపాదించే దగ్గర కూడా ఉంటారు. కానీ ఎక్కడికక్కడ ఉంటారు అన్న సంగతి వీళ్ళు మర్చిపోయి, ఈ ఉన్న సర్కిల్ పోతే మళ్ళీ మనకి సర్కిల్ రాదేమో, ఉన్న సర్కిల్ పోతే మళ్ళీ మనం ఒంటరైపోతామేమో అనే భయంలోంచి జరిగేటటువంటి విషయం ఇది. హౌ కెన్ వి ఓవర్‌కమ్ దట్ అంటే గనక, దానికి ఇక్కడ ఈ సందర్భం కాదు, సమయం సరిపోదు. ఈ సభాముఖంగా ఇది సందర్భం కాదు, సమయం సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్‌తో అక్కడ స్టక్ అవుతారు. సో, ఎవరు ఏ రీజన్‌తో స్టక్ అయ్యారనే దాన్ని అనలైజ్ చేసి, వాళ్ళకి కస్టమైజ్ చేసి సొల్యూషన్‌తో మనం వాళ్ళని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. సో, దానికి సభాముఖంగా జనరలైజ్డ్‌గా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్, బ్లాంకెట్ సొల్యూషన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అలా సాధ్యం అవుతుందని చెప్పి ఎవరైనా ఇస్తే అది మిమ్మల్ని మోసం చేయటమే అవుతుంది.